ఇరాన్‌కి, ఇండియాకి మధ్య మళ్ళీ ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. దీనికి ప్రధాన కారణం నిన్న హార్మూజ్ జలసంధిని దాటుతున్న 2 ఇండియన్ ఫ్లాగ్డ్ షిప్స్ మీద ఇరాన్‌కి సంబంధించిన ఐఆర్‌జీసీ నేవీ వాళ్ళు స్పీడ్ బోట్లతో వచ్చి మన షిప్పుల మీద కాల్పులు జరిపారు. ఇది తీవ్ర ఆందోళనకి గురవుతున్న విషయం. నిన్న ఏమైందంటే సన్మార్ హెరాల్డ్ అనే ఒక ఆయిల్ ట్యాంకరు, ఇది 2 మిలియన్ బ్యారెల్ల క్రూడ్ ఆయిల్ని ఇరాక్ నుంచి తీసుకొని బయలుదేరింది. రెండవది జగ్గార్నవ్ బల్క్ కార్గో, దీంట్లో ప్రధానంగా యూరియా ఫెర్టిలైజర్స్ ఉన్నాయన్నమాట. ఈ 2 షిప్పుల్ని, అంటే సన్మార్ హెరాల్డ్ అండ్ జగ్గార్నవ్, ఈ 2 షిప్పులు వస్తూ ఉన్నప్పుడు ఇరాన్కి సంబంధించిన ఐఆర్జీసీ నేవీ కాల్పులు జరిపేది. దీంతో ఆ 2 కూడా మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో దీని మీద భారత ప్రభుత్వం సీరియస్ అయింది. మన విదేశాంగ శాఖ నిన్న న్యూఢిల్లీలో ఉండే ఇరాన్ అంబాసిడర్ డాక్టర్ మొహమ్మద్ పతేలిని సౌత్ బ్లాక్ లో ఉండే మన ఫారిన్ అఫైర్స్ భవనానికి పిలిపించి డీప్ కన్సర్న్ అని చెప్పారు. అంటే మేము జరిగిన సంఘటన పట్ల చాలా ఆందోళన చెందుతున్నాం. తర్వాత మా వెహికల్స్కి, తర్వాత మా క్రూకి, అంటే మా షిప్పులకి మా క్రూకి సేఫ్టీ ఇంపార్టెంట్. తర్వాత గతంలో చాలా బాగా ఇరాన్ కోఆపరేట్ చేసింది. కాకపోతే ఇప్పుడు మేము చాలా తీవ్రంగా ఆందోళనగా ఉన్నామని మీరు ఇరాన్ నాయకులకు చెప్పండి అని స్ట్రాంగ్గా చెప్పింది. అంటే మామూలుగా రెగ్యులర్గా జరిగే డిప్లొమాటిక్ డిస్కషన్లు ఎలా ఉంటాయనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. టెక్స్ట్ బుక్ డిప్లొమసీ అంటారు దీన్ని. అంటే ఫర్మ్గా చెప్పడం, అట్ ద సేమ్ టైం ఆచితూచి మాట్లాడడం. అంటే ఒక పక్కేమో అంటే ఏదో మా మీద కాల్పులు జరిపాడు కాబట్టి ఆగ్రహం వ్యక్తం చేయడం అట్లా కాకుండా, వేరే దేశాలతో వ్యవహరిస్తున్నప్పుడు, ముఖ్యంగా సెన్సిటివ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా, ప్రతి పదం కూడా చాలా జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. డిప్లొమసీ అంటే డిప్లొమాటిక్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇదంతా కూడా బాగా తెలుసు అనమాట. అందుకని ఫర్మ్గా ఉన్నారు, అట్లా అట్ ద సేమ్ టైం మెజర్డ్, అంటే తూకం వేసినట్టుగా మాట్లాడుతున్నారు. ఇది నిన్న జరిగింది. అయితే ఇరాన్ ఎందుకు అటాక్ చేసింది? నిజానికి ఇరాన్కి ఇండియాకి మధ్య సంబంధాలు ఎప్పటి నుంచో కూడా బాగానే ఉన్నాయి. అంటే మనం ఒకప్పుడు ఇరాన్ దగ్గర ఆయిల్ కొనేవాళ్ళం. తర్వాత అమెరికా ఆంక్షలు విధించడంతో దాదాపు 10 to 80% ఆయిల్ ఇరాన్ నుంచి వచ్చేది మనకి. కానీ అమెరికా ఆంక్షలు మళ్ళీ 2018లో అమెరికా మళ్ళీ ఆంక్షలు విధించింది. ఎందుకంటే ఇరాన్ మీద 1979 నుంచి అమెరికా ఆంక్షలు ఉన్నాయి. అయితే 2015లో బరాక్ ఒబామా ఉన్నప్పుడు ఒక కాంప్రహెన్సివ్ అగ్రిమెంట్ జరిగింది 5 దేశాలతో ఇరాన్కి. సో దానివల్ల అప్పుడు ఆంక్షలు ఎత్తేసారు. కానీ మళ్ళీ 2018లో ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఆంక్షలు ఉన్నాయి. అందుకని ఆంక్షలు ఉన్నాయి కాబట్టి ఆ దేశంతో ఎటువంటి వ్యాపారం చేయకూడదని మనం కూడా ఆపాం. కానీ ఇరాన్తో మనకి ఓన్లీ ఆయిలే కాకుండా ఇరాన్లో ఉండే చాబహార్ సీపోర్ట్ని మనం డెవలప్ చేసి దాన్ని ఫేజ్ 2లో ఉంది. అది ఇంకా డెవలప్మెంట్ జరుగుతుంది. ఆల్రెడీ $5 million దాంట్లో ఇన్వెస్ట్ చేసాం. దాంతోపాటు ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, ఇది 7,200 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. ఇది మల్టీ మోడల్ కారిడార్ అంటారు. అంటే సీ రూట్ ఉంటుంది, రైల్వే ఉంటుంది, రోడ్డు మార్గం, ఈ 3 రకాలు ఉంటాయి. మల్టీ మోడల్ ట్రాన్సిట్ దీన్ని మనం నిర్మిస్తున్నాం అనమాట. దీంట్లో మొత్తం 13 దేశాలు ఇన్వాల్వ్ అయినాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఇండియాకి, మన ముంబై నుంచి సెయింట్ పీటర్స్బర్గ్, మాస్కో వరకు ఈ రూట్ ఉంటుంది. ఈ రూట్ వల్ల అంతకుముందు మనం సూయజ్ కెనాల్ను ఉపయోగించేది, పాకిస్తాన్ మార్గం గుండా వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు పాకిస్తాన్ కంప్లీట్గా అవాయిడ్ చేసి మనం ఈ రూట్లో ఇటు యూరోప్కి కానీ, ఇటు సెంట్రల్ ఏషియాకి కానీ, ఆఫ్ఘనిస్తాను, రష్యాకి కానీ మనం ఈ రూట్లో వెళ్ళొచ్చు అనమాట. మన సరుకుల్ని ఈ రూట్లో పంపించవచ్చు. దీనివల్ల ఒకటి, పాకిస్తాన్ని అవాయిడ్ చేయొచ్చు కంప్లీట్గా. 2, ఇంతకుముందు సూయజ్ కెనాల్ వెళ్ళేదానికి మనకి 40 నుంచి 45 రోజులు పట్టేది. ఇప్పుడు 15 నుంచి 20 రోజులకి తగ్గిపోయింది అది. అంటే 40% ట్రాన్సిట్ టైం
అంటే రవాణా చేసే టైము 40% తగ్గింది. దీనివల్ల 30% ఫ్రైట్ కాస్ట్, మన సరుకుల మీద పడే కాస్టు 30% తగ్గుతుంది మనకు. ఇది ఒక ప్రెస్టీజియస్‌గా తీసుకొని మనం నిర్మిస్తున్నాం. ఆల్రెడీ 75% పూర్తయిందనమాట. సో, దీనివల్ల ఇరాన్‌కి కూడా లాభం ఉంది. ఇరాన్ మార్గంలో వెళ్తుంది కాబట్టి టోల్స్ వస్తాయి. దాని బిజినెస్ డెవలప్ అవుతుంది. ఇవన్నీ ఉన్నాయి. సో, అందువల్ల ఇరాన్‌కి మనకి సంబంధాలు బాగున్నాయి. కాకపోతే ఏమైందంటే ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్‌కి క్లోజ్ అవుతున్నాం మనం. యుద్ధం జరగక ముందు మోడీ పోవడం అనేది పెద్ద ఇబ్బందికరంగా మారింది. అంటే జస్ట్ 48 గంటలకు మోడీ పోవడం, దాన్ని హై విజిబిలిటీ ఉన్న డిప్లొమాటిక్ కార్యక్రమంగా మార్చేసి ఫోటోలు, వీడియోలు ఇవన్నీ బయటికి రావడం ఇది జరిగింది. అట్లాగే మనం హైఫాలో కూడా ఎట్లాగైతే ఇరాన్‌లో చబహార్ పోర్ట్‌ని నిర్మిస్తున్నామో, అట్లాగే హైఫాలో కూడా హైఫా సీ పోర్ట్ ఉంది. ఆ సీ పోర్ట్‌లో మన దేశానికి సంబంధించిన అదానీ కంపెనీ అక్కడ 70% ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంది. అట్లాగే మనకి టెక్నాలజికల్ పరంగాను, తర్వాత డిఫెన్స్ పరంగాను ఇజ్రాయెల్‌తో మనకి బైలేటరల్ ట్రేడ్ ఉందన్నమాట. అట్లాగే మన వర్కర్స్‌ని కూడా అక్కడికి పంపిస్తున్నాం. సో, ఈ రకంగా బద్ధశత్రువుల ఇద్దరితోనూ మనం న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తూ ఇద్దరితో కూడా మనం ట్రాన్సాక్షనల్ రిలేషన్‌షిప్‌లోనే ఉన్నాం తప్ప ఏదో ఒక సైడ్ అయితే మనం తీసుకోవట్లేదు. మన ఈవెన్ రష్యా, ఉక్రెయిన్ విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఇప్పుడు మన ఇండియా షిప్పుల్ని ఎందుకు టార్గెట్ చేసింది అంటే దీనికి ఒక నేపథ్యం ఉంది. అదేంటంటే మనకు తెలుసు, ఈ మొత్తం యుద్ధంలో ప్రధాన అంశంగా మారిపోయింది హార్మోజ్ జలసంధి. ఎందుకంటే హార్మోజ్ జలసంధి గుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయిల్లో 20% ఈ హార్మోజ్ గుండానే వెళ్తుంది, యూరప్కి, ఏషియాకి. అది కాకుండా ఒక 25% ఎల్ఎన్జి గ్యాస్ కూడా దీని ద్వారా వెళ్తుంది. ఇవి కాకుండా యూరియా, ఫెర్టిలైజర్స్ ఇవన్నీ ఉంటుంది. అట్లాగే మన ఏషియా నుంచి ఎగుమతి అయ్యే ఫుడ్ గ్రెయిన్స్ మిగతావి గల్ఫ్ దేశాలకు వెళ్ళేవి కూడా ఇటే వెళ్తాయి. సో, అందువల్ల దాన్ని ఇరాన్ బంధించింది. దాని చుట్టూనే ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏమైందంటే సీజ్ ఫైర్ అయింది 8వ తేదీ. సీజ్ ఫైర్ ఎల్లుండి వరకు ఉంది, 21 వరకు. అయితే ఈ లోపల అమెరికా అక్కడ ఇరాన్ పోర్టుల్ని మొత్తం బ్లాకేడ్ విధించింది. అందులో హార్మూజ్ను కూడా బ్లాకేడ్ విధించింది. ఇరాన్ తన చర్చలకి వెళుతున్నప్పుడు ఒకనొక కండిషన్ ఏంటంటే ఈ లెబనాన్ సీజ్ ఫైర్ ఉండాలి. ఎందుకంటే సీజ్ ఫైర్ పెట్టిన రోజే లెబనాన్ మీద ఇజ్రాయెల్ చాలా తీవ్రమైన అటాక్ చేసి 10 నిమిషాల్లో దాదాపు 100 బాంబులు 3 ప్రాంతాల్లో వేసి దాదాపు 300 పైన చనిపోయారు, 1000 మందికి పైన గాయపడ్డారు. సో, అందువల్ల లెబనాన్లో కూడా సీజ్ ఫైర్, కాల్పుల విరమణ జరిగితేనే మేము హార్మూజ్ని కంప్లీట్గా వదులుతామన్నది ఇరాన్ డిమాండ్. నిన్న లెబనాన్కి, ఇజ్రాయెల్కి మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దాంతో ఇరాన్ కూడా లెబనాన్ కాల్పుల విరమణ జరిగింది కాబట్టి మేము హార్మూజ్ని వదులుతున్నాం అని చెప్పారు. ఎప్పుడైతే హార్మూజ్ను వదులుతున్నారని చెప్పారో షిప్లు బయలుదేరడం మొదలైంది. ఎందుకంటే అలా దాదాపు 2000 షిప్పులు వెయిట్ చేస్తున్నాయి. ఇక్కడ హార్మూజ్ దగ్గరలో ఒక 200 షిప్పుల వరకు వెయిట్ చేస్తున్నాయి. అందులో మనవి 20 దాకా ఉన్నాయి. అలాగా మంది కూడా 2 బయలుదేరాయి. అయితే ఈ లోపల ఏం జరిగింది, ట్రంప్ గమ్మునున్నాడు కదా, అతను రోజుకి 4-5 ట్వీట్లు చేస్తూ ఉంటాడు, అతని పని అది. సో, ట్రంప్ ఏం చేశాడు, మేము ఫస్ట్ ఏమో హార్మూజ్ వదిలినానికి అభినందనలు అవి అన్నాడు. ఇరాన్ స్ట్రైట్ అన్నాడు, మామూలుగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, దాన్నే ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యి ఇరాన్ స్ట్రైట్ అన్నాడు, స్ట్రైట్ ఆఫ్ ఇరాన్ అన్నాడు. ఆయన అది వదులుతున్నాడు, ఇరాన్కి అభినందనలు తెలుపుతున్నాను, థ్యాంక్స్ చెప్తున్నాను అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు, అయినా కూడా నేను బ్లాకేడ్ మాత్రం విధిస్తున్నాను, చర్చల్లో ఇరాన్ ఒప్పందానికి వచ్చే వరకు కూడా నేను బ్లాకేడ్ తీనన్నాడు. అక్కడ ఇరాన్కి కోపం వచ్చింది, ఐఆర్జీసీ కోపం వచ్చింది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఐఆర్జీసీ కంట్రోల్ ఉంటుంది. సో, ఐఆర్జీసీ అట్లయితే మేము హార్మూజ్ని మళ్ళీ క్లోజ్ చేస్తున్నాము అనేది డిక్లేర్ చేశారు. సో, ఈ ఓపెన్ అండ్ క్లోజ్ మధ్య టైం కూడా ఎక్కువ లేదనమాట. అందుకని ఎప్పుడైతే క్లోజ్ చేస్తున్నామన్నామో షిప్పులన్నీ ఆ రూట్లో వెళ్తున్న మళ్ళీ వెనక్కి రావాలి. అలా రాకుండా ముందుకు వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు క్లోజ్ అంటే అర్థమేమి, ఎవరిని పోనీయకుండా చూసుకోవడం. కాబట్టి కాల్పులు జరిపారు. వాళ్ళు గాయపరచాలనో షిప్పులను ముంచేయాలనో కాదు, ఓన్లీ ఏమంటే ఒక సిగ్నలింగ్,
మీరు వెళ్తే మేము మీ మీద అటాక్ చేస్తామని చెప్పడానికి మాత్రమే ఒక సింబాలిక్గా కాల్పులు జరిపారు తప్ప అంతకంటే మన షిప్పులకు కానీ లేకపోతే సిబ్బందికి కానీ ఏ రకమైన నష్టం రాలేదు. ఓవరాల్గా మన ఈ గల్ఫ్ ప్రాంతంలో సముద్రంలో షిప్పుల్లో దాదాపు 10,000 మంది సీ పేరర్స్ అంటారు వాళ్ళని. సో ఈ సీ పేరర్స్ ఉన్నారనమాట. అది కూడా ఇండియా కన్సర్నే. కాకపోతే ఇండియా డిప్లొమాటిక్గా ఫర్మ్గా ఉంది. అట్ ద సేమ్ టైం జాగ్రత్తగా ఇరాన్తో డీల్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది.